ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 29వ వచనము. నీ సహాయము వలన నేను సైన్యమును జయింతును, నా దేవుని సహాయము వలన ప్రాకారము దాటుదును. దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన దేవుని సహాయం వలన మనం సైన్యాన్ని జయిస్తాం, ప్రాకారములు కూడా దాటుతాం. ఉదాహరణకు మనం దావీదుని చూసుకున్నట్లయితే కనుక, దావీదు బాలుడుగా ఉన్నప్పుడు గొలియాతు 9 అడుగుల కంటే పైనే ఉన్నాడండి. ఆయనకి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి ఎంతోమంది యుద్ధ వీరులు భయపడిపోయారు, వణికిపోయారు. కానీ దావీదు దేవుని మీద ఆధారపడ్డారు. ఈవెన్ కవచము కూడా వేసుకోలేదు. యెహోవా నామములో వెళ్ళడం జరిగింది. సైన్యములకు అధిపతికి యెహోవా నామంలో వెళ్ళారు, గొప్పగా విజయం సాధించారు. ఈ విజయము దేవుని వల్ల మాత్రమే వచ్చింది. మనుషుల సహాయం వ్యర్థము. కానీ మన దేవుని వలన మనం శత్రువులను జయిస్తాము, ప్రాకారములను దాటుతాము. మన సమస్యలు ఎంతో గొప్పగా ఉండవచ్చు. గొలియాతు వలె చాలా గొప్పగా ఉండవచ్చు. అప్పులు బాధలు అయి ఉండవచ్చు, లేకపోతే అనారోగ్య పరిస్థితులేమో, దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామేమో, రాత్రి కన్నీటితో మన తలగళ్ళు తడిచిపోతూ ఉన్నాయేమో. కానీ దేవుడు చూస్తున్నారండి. ఈ సమయంలో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టట్లేదు. మీ ప్రార్థన కూడా దేవుడు వింటున్నారు. వినటం లేదని మీరు అనుకోవద్దు. దేవుడు మీకు సహాయం చేస్తారు. ఇదిగో దేవుడు మనతో అంటున్న మాట, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము నా బిడ్డ, నేను నీకు సహాయం చేస్తాను, దిగులు పడవద్దు, నేను నిన్ను బలపరుస్తాను, నా దక్షిణ హస్తంతో నేను నిన్ను ఆదుకుంటాను, నేను నిన్ను లేవనెత్తుతాను, నేను విడిచిపెట్టలేదు. మీ యొక్క పరిస్థితిలో దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదండి. దేవుడు మీకు సహాయం చేస్తారు, మిమ్మల్ని లేవనెత్తుతారు, తన సాక్షిగా ఉపయోగించుకుంటారు. ప్రార్థన చేసుకోవచ్చు. పరిశుద్ధుల తండ్రి, ఎంతమంది కన్నీటితో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారో వారిని లేవనెత్తండి. మీరే మా నిజమైన సహాయం. మనుషుల సహాయం వ్యర్థమే. కానీ ప్రభా, ఇదిగో గొలియాతు వంటి కష్టాలను జయించే కృపను మీ బిడ్డలకు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను దీవించునుగాక. ఆమెన్.